నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఈరోజు మనం ఎంతో హెల్దీగా అయినటువంటి నోటికి రుచిగా ఉండే జీరా రైస్ చూద్దామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి చాలా రుచిగా ఉంటుందండి జీరా రైస్కి. నెయ్యి ఆయిల్ వేడెక్కాక మనం ఈ స్పైసీ మొగ్గ ఒక 3 తీసుకున్నానండి. ఇలాచి అంటే యాలకులు, లవంగాలు, చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అంత పలావాకు, ఈ స్పైసీస్ అన్ని వేస్తానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, అవి వేడెక్కినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీడియం మంట మీద పెట్టుకోవాలి. చాలా ఈజీగా అవుద్దండి. కొత్తవారు మరి బ్యాచిలర్స్ ఎవరైనా సరే అర్జెంటుగా చేసుకునే వంటండి. ఇందులో జీలకర్ర 1 స్పూన్ ముందుగా నానబెట్టుకున్నానండి నీటిలో. అలా చేస్తే ఈ స్పైసీ అంతా చాలా బాగా దిగుద్ది అన్నమాట. ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు, 1 క్యారెట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ వేసుకోవచ్చు, ఇంకేమైనా వేసుకునేవారు జీరా రైస్లో వేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా అవుద్ది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఇలా చేస్తే మనం రెస్టారెంట్లో స్పైసీగాను చక్కగా టేస్టీగా ఉంటుంది చూసారా, ఆ మసాలా పులావ్ అది పట్టి అలా బాగుంటుంది అన్నమాట. క్యారెట్ అనేది మనం ఇంట్లో పిల్లలది తింటారు కాబట్టి పిల్లలకి పెద్దలకి మంచిదని నేను వేసాను అన్నమాట. ఇదిగోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ముందుగా ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇలాగా అలా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటాం. ఇది లలిత రైస్ అండి. ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. లలిత రైస్ అండి, ఏ రైస్ అయినా, బాస్మతి కూడా వాడుకోవచ్చు. రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పట్టుద్ది ఈ రైస్కి. ఇది 2 మనుషులకి సరిపోద్దండి. ఇలా క్వాంటిటీని బట్టి మనం ఎలా అంటే ఎంత అంటే అంత వేసుకోవచ్చు. ఇందులో మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఏమైనా మనం ఇంకా క్యారెట్ కాకుండాను ఇంకేమైనా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టుద్దండి. మనం ఈ గ్లాస్ తోటి జీరా నానబెట్టాను కదండి, ఆ వాటర్ కూడా ఈ గ్లాస్లో పోసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాసు, ఇంకో గ్లాస్కి కొద్దిగా తగ్గించానండి. 1/4 ఇంచు తగ్గించా. 1 గ్లాసు 3/4 అన్నమాట. రైసు నానింది కదా, వాటర్ తక్కువ పోసుకోవాలన్నమాట. ఉప్పు చూసుకొని సరిపోయిందండి. ఇప్పుడు 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. మనకి 2 విజిల్స్ అయినాయండి. రైస్ అయింది చూసారా. మనం రైస్ అని నీళ్లు తక్కువ పోసాము, చక్కగా ఉడికింది, చాలా బాగుంటుందండి. ఇది ఈ రైసు పొట్టలో అనేజీగా ఉన్నప్పుడు
కొందరు వామ్ రైస్ తినరు. జీరా రైస్ చాలా బాగుంటది, గ్యాస్ట్రిక్ అది ఉండదు, మంచిగా అవును, కొందరికి ఆ, వామ్ రైస్ పడదు. అరుగుదల ఆరోగ్యంగా ఉంటారండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినొచ్చు అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. ఎంతో రుచికరమైన జీర్ణశక్తిని పెంపొందించే జీరా రైస్ అండి. జ్వరం పడి లేచిన వారికి, నోరు చేదుగా రుచిగా లేని వారికి అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది జీరా రైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.